వాసంతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. వాసంతి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నా? మన పెళ్లి సంగతే? కాదు, అక్క పెళ్లి సంగతి. ఓహో, నీతో ఆలోచించి నిర్ణయించాలని వచ్చాను. నాతోనా? సంబంధం చూశారా? చూశాను. ముహూర్తం కూడా నిశ్చయమైందా? అవుతుంది. పెళ్లి కొడుకు ఒప్పుకుంటే. ఏ, ఇంకా ఒప్పుకోలేదా? ఇంతవరకు అడగలేదు. ఇక అడిగి తెలుసుకోవాలి. భాస్కర్, మా అక్కను గురించి మీ అభిప్రాయం? నా అభిప్రాయమా? ఆమెకే అందమైంది, గుణవంతురాలు, చాలా తెలివితేటలు గల అమ్మాయి. ఎవరైనా సరే ఆమెను కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు. నిజంగానా? అవును వాసంతి, ఆమెను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతులు మీరే భాస్కర్. అవును, మీరే అక్కను పెళ్లి చేసుకోవాలి, నన్ను మర్చిపోవాలి. ఏంటిది వాసంతి, పరిహాసమా? కాదు, ఇదే నాతో పరిహాసం ఆడింది. భాస్కర్, అక్క మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. మీరు కాదంటే ఆమె జీవించలేదు. నాతోనే చెప్పింది. ఆ మాట విన్నప్పుడు నా గుండెలా విసిపోయినా, నా హృదయం ముక్కలిపోయింది. కట్టుకున్న గాలి మేడలని ఒక్కసారిగా కూలిపోయినా. నువ్వేమన్నావు? ఆమెకేం బదులు చెప్పావు? పగిలిపోతున్న హృదయాన్ని బిగపట్టుకుని ఆలోచించండి. ఏది ధర్మం, ఏది న్యాయమని అంతరాత్మని అర్థించాలి. భాస్కర్, 8 సంవత్సరాలు నా కోసం రాత్రి పౌలు కష్టపడింది, చాకరీ చేసింది, కంటికి రెప్పలా నన్ను కాపాడింది, అల్లారు ముద్దుగా నన్ను పెంచింది, చదివించింది. తనకంటూ ఏమీ లేకుండా అంతా నా కోసమే బ్రతికింది. నా కోసమే తన అవసరాలు మానుకుంది, తన ఆశలు చెప్పుకుంది. అలాంటి అక్క తల్లి కాని తల్లి ఈనాడు తన ఒక్కగానొక్క కోరిక నాతో చెప్పింది. భాస్కర్, మీరే చెప్పండి, ఈ స్థితి. వాసంతి, మన ప్రేమ మీ అక్కకు తెలియదా? తెలీదు. తెలిస్తే ఇలా ఎన్నడూ బయటపడదు. తన ఆశను, అనురాగాన్ని తనలోనే దాచుకుని మిమ్మల్ని నా కోసం త్యాగం చేసేది. ఆమె అంతటి త్యాగమూర్తి, ఉత్తమురాలు. వాసంతి, మనం ప్రేమించుకున్న విషయం ఆమెతో చెప్పుండొచ్చునే వాసంతి. ఎప్పుడో చెప్పవలసింది, ఇప్పుడు కాదు. మనసు విప్పి తన కోరిక నాతో చెప్పుకున్నప్పుడు నేను మన సంగతి చెప్తే నన్ను ఏమనుకుంటుంది? తనకడ్డు వచ్చాననుకోదు, కృతజ్ఞురాల్లా అనుకోదు. వాసంతి, అయితే ఏమని నిర్ణయించావు? నా ప్రాణ కన్నా ఎక్కువగా ప్రేమించుకున్న మిమ్మల్ని, నా హృదయంలో దాచుకుని పూజించుకుంటున్న మిమ్మల్ని మా అక్కకే సమర్పించడానికి నిర్ణయించుకున్నాను. వీల్లేదు వాసంతి, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నీ నిర్ణయానికి నేను ఒప్పుకోలేదు. ఇది విడిచి నేను ఒక్క క్షణం కూడా జీవించలేదు. నా హృదయాన్ని నువ్వే కదిలించావు, ఈ అనురాగానికి నువ్వే అంకురం వేశావు. పెంచిన ప్రేమను తుంచి వేయకు వాసంతి. ఎన్నో ఆశలతో నిర్మించుకున్న మన ప్రేమ మందిరాన్ని చేతులారా కూలతోస్తావా? నన్ను అన్యాయం చేయకు వాసంతి, అన్యాయం చేయక. విధి బలీయమైంది. దాని చేతల్లో నా లేత హృదయం చిక్కుపడింది, చెదరి చిన్నా భిన్నమైపోయింది, అనురాగం అణగారిపోయింది. ఇప్పుడు నేను జీవచ్ఛవాన్ని, నిర్జీవమైన శిలను, ప్రాణం తప్ప అన్ని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలి. భాస్కర్, ఇక నన్ను మరచిపోండి, అక్కను చేరదీయండి. ఆమెకు నేను మాటిచ్చాను, దయచేసి నా మాట నెరవేర్చండి. అయితే నాకు ఇచ్చిన మాట, చేసిన ప్రమాణం ఏం కావాలి? అక్క కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యాను. వాసంతి, నీ అక్క కోసం నువ్వు త్యాగం చేయడం ధర్మం, కానీ నేనెందుకు చెయ్యాలి? నాకే అవసరం? అవసరం లేదు, కానీ ఇక నేను మీకెలాగూ దక్కను. ఏ పరిస్థితిలోనూ మిమ్మల్ని భర్తగా స్వీకరించలేను. నన్ను మరిచిపోవడానికి మీరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం తప్పదు. ఆ ఎవరో ఒకరు మా అక్కే ఎందుకు కాకూడదు?
అవకాశం మా అక్క ఎందుకు ఇవ్వకూడదని మిమ్మల్ని యాచిస్తున్నాను. భాస్కర్, మా అక్కకు సంతోషంతో పాటు నాకు ఆత్మతృప్తిని కలిగించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. వాసంతి, ఈ బాధ్యత నేను వహించలేను, బాధ భరించలేను. మీరేగా ఎన్నోసార్లు అన్నారు ఎంతటి బాధనైనా సహించే ధైర్యం ఉండాలని. అందుకని అనురాగాన్ని, ఆనందాన్ని, ఆశల్ని నాశనం చేసుకోవాలా? ఆశలను త్యజించి ఆదర్శాల కోసం జీవించేది ఆడది. ఆ స్త్రీ జాతిలో నేను పుట్టాను. ఆ జాతి గౌరవాన్ని నిలబెట్టవద్దా? వాసంతి, వాసంతి. భాస్కర్, నా ఈ ఒక్క కోరిక నెరవేరిస్తే జీవితాంతం వరకు మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. ఆ పవిత్ర స్మరణతో నేను మరణిస్తాను. చెప్పండి, ఒక్క మాట చెప్పండి, సరేనండి. వాసంతి, నన్ను ఇలా చిత్రవతి చేయకు వాసంతి. నా కన్నీటితో మీ పాదాలు కడుగుతాను. మీ అనురాగం నిజమైతే, మీ హృదయంలో దయా దాక్షిణ్యం ఉంటే నాశనమైపోతున్న మా కుటుంబాన్ని కాపాడండి భాస్కర్, కాపాడండి. వాసంతి, వాసంతి, నీ కన్నీటికి కానుకగా నా జీవితాన్ని అర్పిస్తున్నాను. జయించావమ్మా వాసంతి, జయించావు. భాస్కర్, నన్ను కన్న తల్లి కన్నా, నన్ను సృష్టించిన భగవంతుని కన్నా మించిన దైవం, ప్రత్యక్ష దైవం మీరే భాస్కర్.